దోలకపోతే భావితరాలు నష్టపోతాయి. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఒకటే ఆశ, కుటుంబాన్ని వదిలేసి 74 సంవత్సరాల వయసులో ఒక యోధుడు లేక పోరాడుతున్నాడు. ఈ పోరాటం ఎవరి కోసం? ఆయన కుటుంబం కోసమా? ఆలోచన చేయండి. మన కోసం, మన బిడ్డల కోసం, మన భావితరాల కోసం ఇవాళ ఒక యోధుడు లేగా, అదేవిధంగా లోకేష్ బాబు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ ఈ రాష్ట్రంలో పెచ్చకుక్కల్ని తరిమి కొట్టకపోతే ఈ రాష్ట్రం సర్వనాశనం అయిపోద్ది. నేను ఒకటే కోరుతున్నా, మీ అందరి బీసీ బిడ్డగా స్వర్గీయ బొత్స అర్జునుడు గారికి మున్సిపల్ చైర్మన్ ఇచ్చారు. శాసన మండలి సభ్యుడిగా అవకాశం ఇచ్చినటువంటి మహోన్నతమైన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే జాతీయ క్రమశిక్షణా సంఘం చైర్మన్గా అవకాశం ఇచ్చినటువంటి మహోన్నతమైన నేత మన బాబు గారు, అలాగే గన్నవరానికి ఇన్ఛార్జిగా పంపారు. దురదృష్టవశాత్తు కోవిడ్ రావటం వల్ల ఆయన మేము కోల్పోయాం. కానీ ఈ కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు బాబు గారు, లోకేష్ బాబు వెన్నంటే ఉంటాం. అదే విధంగా ఇవాళ బీసీ సోదరులందరూ ఆలోచన చేయాలి. ఇవాళ ఒక కొల్లు రవీంద్ర గారు కానీ, కొనగల నారాయణ గారు కానీ, స్వర్గీయ కాగిత వెంకటరావు గారు కానీ, మన అన్న కృష్ణప్రసాద్ గారు కానీ, మనం అందరం కూడా ఏకతాటిగా పోరాడకపోతే, బీసీలందరూ కూడా ఏకమయ్యి చేయి కలిపి బాబు గారు వెన్నంటి నడవకపోతే ఈ రాష్ట్రం నష్టపోద్ది. అదేవిధంగా ఆఖరిగా ఒకటే చెప్తా ఉన్నా, ఈ గుడివేళకి సరైన మొగుడిని తెచ్చాం. ఈ పిచ్చకుక్కకి మొగుడిని దింపాడు బాబు గారు. ఆల్రెడీ గన్నవరంలో వీడికంటే పెద్ద మొగుడిని పెట్టాం. వీళ్ళ అంతు ఏంటో మనం అందరం తేల్చాల్సిన అవసరం ఈ కృష్ణా జిల్లాకు ఉంది. ఈ కృష్ణా జిల్లాలో ఈ గుడివేడ కానీ, గన్నవరం కానీ ఊరకుక్కలు మరుగుతున్నాయి. ఈ ఊరకుక్కల్ని తోలే బాధ్యత మనందరం తీసుకోవాలి. మనందరి బాధ్యత బాబు గారు తీసుకుంటాడు. కాబట్టి ఆలోచనతో ముందుకెళ్ళాలి. చేయి కలుపుదాం. అదేవిధంగా ఆఖరిగా మనందరికీ ఈ వేదిక మీద పెద్దలందరికీ కూడా స్వర్గీయ నందమూరి తారక రామారావు గారిని స్మరించుకునే అవకాశం నాకు, మా కుటుంబానికి ఇచ్చినందుకు మరొకసారి ధన్యవాదాలు చేసుకుంటూ, జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్, వర్ధిల్లాలి చంద్రబాబు గారి నాయకత్వం, వర్ధిల్లాలి లోకేష్ బాబు నాయకత్వం, వర్ధిల్లాలి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం. జై హింద్. ధన్యవాదాలు బోస్. ఇప్పుడు శ్రీ ఖాజా గారు, సయ్యద్ ఖాజా 2 నిమిషాలు రండి భాయ్. సభా అధ్యక్షులు వల్లారామయ్య గారికి, అలాగే వేదిక మీద ఉన్న పెద్దలందరికీ ముందుగా నమస్కారాలు తెలియజేసుకుంటూ, అన్న ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా ఈరోజు ఈ యొక్క కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. మైనారిటీస్ కోసం ఆ రోజు అన్న ఎన్టీ రామారావు గారు మంచి పథకాలు పెట్టారు. అలాగే ఒక మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్నో మంచి పథకాలు పెట్టారు. ఈ దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత మా పథకాలన్నీ తీసేశాడు. దుల్హన్ పథకం తీసేశాడు, దుకాన్ మకాన్ తీసేశాడు, అబ్దుల్ సలాం సావు కారణమయ్యాడు. ఇలాంటి దుర్మార్గుడు మాకు ఇవాళ ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ఇలాంటి దుర్మార్గుడు ముఖ్యమంత్రి మాకు అవసరం లేదు. ఎంతో మందికి ముస్లిం సోదరులకి వేరే దేశాలకు వెళ్ళి చదువుకునే అవకాశం ఈ దేవుడు నారా చంద్రబాబు నాయుడు గారు 10 లక్షలు 15 లక్షలు వాళ్ళకి విదేశీ విద్య కోసం ఇచ్చారు. ముస్లిం సోదరులు వ్యాపారం చేసుకోవడం కోసం 2 లక్షలు 3 లక్షలు 4 లక్షలు వాళ్ళకి లోన్లు ఏర్పాటు చేశారు. దుల్హన్ పథకం ఇచ్చాడు, ఆరు రంజాన్ తోఫా ఇచ్చాడు. ఈ దుర్మార్గుడు వచ్చి ఏమిచ్చాడండి? మా ముస్లిం సోదరుల్ని అణగదొక్కటం, వాళ్ళ ఆస్తులను లాక్కోవటం, వాళ్ళకి ఇబ్బంది పెడతాం. ఇది తప్ప
ఈ జగన్మోహన్ రెడ్డి మా ముస్లిం సోదరులకు చేసింది ఏమీ లేదు. వాళ్ళ ఒక నాయకులు వచ్చి ఇంకోసారి జగన్మోహన్ రెడ్డికి ఓటు వేయమంటున్నారు. ఒరే కొడకల్లారా, మీకు ఎందుకు వేయాలరా ఓటు? మా అబ్దుల్ సలాం వాళ్ళకి చంపినందుకు మీకు ఓటు వేయాలరా? నా కొడకల్లారా, మీకు ఎందుకు వేయాలరా ఓటు? సుబానీ గారి పొలం లాక్కున్నందుకు మీకు ఓటు వేయాలరా? సబీనాకి రేప్ చేసినందుకు మీకు ఓటు వేయాలరా? కొడకల్లారా, ఎందుకు వేయాలరా మీకు ఓటు? నేను మా ముస్లిం సోదరులకి, మైనార్టీ సోదరులందరికీ పేరు పేరున తెలియపరిచేది ఒకటే, ఏ నా కొడుకైనా వచ్చి మైనార్టీ సోదరుకి జోలికి వస్తే చెప్పండి, ఖాజా ఉన్నాడు నా కొడుకల్లారా, మీ తాట తీస్తాడని చెప్పండి. ఈ జిల్లాలో ఏమైనా సరే నా ప్రాణం అడ్డ వేసి మా మైనార్టీ సోదరుల్ని నారా చంద్రబాబు నాయుడు గారి ద్వారా మీ అందరికీ రక్షణగా నేను ఉంటాను. జగన్మోహన్ రెడ్డి బాబు గారికి ఏం చేయలేపాడు. ఈ తిఫ్లగాడు ఏం చేస్తాడండి? జగన్మోహన్ రెడ్డి ఆడేం చేయలేడు. ఇక్కడ ఉన్న తెలుగుదేశం జనసేన కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. జై హింద్, జై తెలుగుదేశం. ఖాజా గారికి అభినందనలు. ఇప్పుడు గన్నవరం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ శ్రీ యార్లగడ్డ వెంకట్రావు గారు సంక్షిప్త ఉపన్యాసం. యార్లగడ్డ వెంకట్రావు. వేదిక మీద ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులందరికీ, అలాగే వేదిక ముందు ఉన్న తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, అందరికీ నమస్కారం. ఈరోజు మహానుభావుడు ఎన్టీ రామారావు గారి వర్ధంతి సందర్భంగా ఆ మహనీయుడికి నివాళులర్పిస్తూ ఒక్క మాటలో చెప్పాలంటే, అంబేద్కర్ గారు మాటల్లో నీ కోసం జీవిస్తే నీలో నీ మిగిలిపోతావు, జనం కోసం జీవిస్తే జనం మధ్యలో నిలిచిపోతావు అన్నదానికి నిలువెత్తు ఉదాహరణ స్వర్గీయ నందమూరి తారక రామారావు అంటే ఏమాత్రం అతిశయోక్తి లేదు. అభిమానానికి హద్దులు సరిహద్దులు ఉండవు. ఎందుకు అభిమానిస్తాం ఒక మనిషిని దానికి లాజిక్లు రీజన్లు ఏమి ఉండవు. మన తాత ముత్తాతలు జన్మనిచ్చి ఆస్తులు ఇచ్చిన చాలామందికి మన తాత ముత్తాతల జయంతి వర్ధంతులు గుర్తుండవు. కానీ పేద ప్రజల హృదయాల్లో ఇవాళకి ఎన్టీ రామారావు చిరస్మరణీయుడిగా ఉన్నాడంటే దానికి ఒకే ఒక్క కారణం, రాజకీయ పార్టీ స్థాపించడం. సినిమా నటుడుగా అయితే ఈయన సమకాలీకుల్ని కూడా ఇప్పుడు చరిత్ర అంతగా గుర్తుపెట్టుకోలేదని సుస్పష్టం. కానీ ఎన్టీ రామారావు గారిది జయంతి వర్ధంతి దేశ విదేశాల్లో తెలుగు వాళ్ళు ఎక్కడుంటే అక్కడ జరుపుతున్నారంటే దానికి కారణం పేద ప్రజలకు ఆయన చేసిన సేవలు అంటంలో ఏమాత్రం సందేహం లేదు. అలాగే ఎన్నో రిఫార్మ్స్ చేపట్టిన నాయకుడు ఆయన. 10,000 రూపాయలు లంచం తీసుకుంటే ఆనాడు మంత్రి కరణం రామచంద్ర గారిని బర్తరఫ్ చేసిన పరిస్థితి. నేషనల్ ఫ్రంట్ చైర్మన్గా 60 కోట్ల రూపాయలు బోఫోర్స్ కుమ్ముకోవడం జరిగితే 100 మంది ఎంపీల చేత రాజీనామా చేయించిన నాయకుడు ఆయన. అలాంటి మహానుభావుడు 89లో కేవలం బొబ్బిల్లో కెంపూరు రామ్మోహన్ రావు గారు, భూపతిరాజు విజయకుమార్ రాజు గారు నరసాపురం ఇద్దరే ఎంపీలు గెలవడం వల్ల